మోసం చేస్తారు మిత్రమా? ఈ 5 రకాల వ్యక్తులను ఎప్పుడూ నమ్మకండి. జీవితంలో కొంతమంది వ్యక్తుల నుండి దూరం పాటించడం ముఖ్యమని చాణక్య నీతి స్పష్టంగా చెబుతుంది. తద్వారా మనం మనశ్శాంతిని, ఆరోగ్యకరమైన సంబంధాలను ఆస్వాదించవచ్చు. అయితే ఈ 5 రకాల వ్యక్తులతో అస్సలు స్నేహం చేయకూడదని చాణక్యనీతి సూచిస్తోంది. ఇలాంటివారు మన జీవితాల్లోకి వస్తే ప్రశాంతత కొరవడుతుందని, ఉన్నతంగా ఎదగలేమని చెబుతోంది. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన రచించిన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. ఆయన బోధనలు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే ఇప్పటికీ చాలామంది చాణక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను మార్గదర్శకంగా తీసుకుని అనుసరిస్తుంటారు. చాణక్య నీతి జీవితంలోని ప్రతి అంశాన్ని సరైన దృక్కోణం నుండి చూడటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. అయితే చాణక్య నీతి జీవితంలో కొంతమంది వ్యక్తులతో స్నేహం చేయకుండా ఉండాలని సూచిస్తుంది. ఎందుకంటే వారు నమ్మదగనవారు కాదు. చాణక్య ప్రకారం అలాంటి వ్యక్తులు మోసం చేయడానికి మాత్రమే ఉంటారు. వారితో స్నేహం మానసిక, భావోద్వేగ హానిని మాత్రమే కలిగిస్తుంది. చాణక్య నీతిలోని ఒక ప్రసిద్ధ శ్లోకం ప్రకారం కొన్ని రకాల వ్యక్తులు ఎప్పుడూ స్నేహానికి అర్హులు కారు. చాణక్య ఎప్పుడూ స్నేహం చేయకూడదని నమ్మే 5 రకాల వ్యక్తుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మాట తప్పేవారు మన జీవితంలో ఎప్పుడూ నమ్మకానికి అర్హులు కాదని చెప్పాలి. ఎందుకంటే దృఢ సంకల్పం లేని వ్యక్తులు, ఒకసారి ఇచ్చిన మాటను నిలబెట్టలేనివారు, ఎల్లప్పుడూ తాము చెప్పినది కేవలం సందర్భానుసారంగా మారుతుంది. పదే పదే తమ మాట వెనక్కి తగ్గించడం ద్వారా వారు తమ ఉద్దేశాలను, నిజమైన మనసును మరియు ఆత్మీయతను తప్పుడు దృక్కోణంలో చూపిస్తారు. చాణక్యుడు కూడా స్పష్టంగా చెప్పాడు, అలాంటి వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ సంబంధాన్ని అయినా మార్చడానికి సిద్ధంగా ఉంటారు. వారు చేసే ప్రతి చర్యలో కేవలం వారి లాభం, సౌకర్యం లేదా వ్యక్తిగత అవసరాలు ముఖ్యంగా ఉంటాయి. మన జీవితంలో అలాంటి వ్యక్తుల సమీపంలో ఉండడం అంటే ఎల్లప్పుడూ ఒక రకమైన అప్రమత్తతను, అపనమ్మకాన్ని కలిగిస్తుంది. వారు సహవాసం చూపినప్పటికీ మనం ఎప్పుడూ తెలియని సమయంలో ఏదో విధంగా ద్రోహం చేయగలరు. స్నేహం, సహకారం మరియు విశ్వాసం మన జీవితానికి ప్రాణం. కాని మాట తప్పే వ్యక్తులతో ఎల్లప్పుడూ మన విశ్వాసం సరిగా నిలవదు. కాబట్టి నిజమైన, స్థిరమైన మరియు విశ్వసనీయ సంబంధాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. మాట కట్టుకున్న, నిజమైన ఉద్దేశం కలిగినవారే మన జీవితానికి నిజమైన బలాన్ని, భరోసాను మరియు సంతోషాన్ని తీసుకువస్తారు. అబద్ధం చెప్పేవారు మన జీవితంలో అబద్ధం చెప్పే వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రమాదకరంగా ఉంటారు. చాణక్యుడి సూచన ప్రకారం నిరంతరం అబద్ధాలు చెప్పేవారితో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. ఎందుకంటే అబద్ధాల కోసం ఆ వ్యక్తి ఎల్లప్పుడూ మనలో నమ్మకాన్ని పాడుచేస్తాడు. అలాంటి వ్యక్తుల జీవితంలో ఏదైనా సంబంధం స్థిరంగా ఉండదు. వారు స్థిరమైన స్నేహం, సహకారం లేదా విశ్వాసాన్ని ఎల్లప్పుడూ నిలుపుకోలేరు. వారు తమ స్వలాభం, స్వార్థం లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అబద్ధాలను ఉపయోగిస్తారు. నిజం చెప్పడం కంటే ఎక్కువగా మోసపూరిత మార్గంలో జీవిస్తారు. మొదట వారు స్నేహపూర్వకంగా కనిపించవచ్చు. కాని సమయం వచ్చినప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు అని వారు మనకు ద్రోహం చేయడానికి కూడా వెనక్కి తగ్గరు. అలాంటి వ్యక్తుల చుట్టూ ఉండడం మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే పరిస్థితిని తీసుకువస్తుంది. వారు చెప్పే ప్రతి మాటను, ప్రతి కృతిని శంకాపూర్వకంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నమ్మకం, విశ్వాసం మరియు నిజస్నేహం కేవలం మాటల్లో మాత్రమే కాదు, ప్రతి చర్యలో, ప్రతి ప్రయత్నంలో కూడా ప్రతిబింబించాలి. మన జీవితంలో నిజమైన, స్థిరమైన, విశ్వసనీయమైన సంబంధాలు మాత్రమే మనకు శాంతి, సంతృప్తి మరియు విజయాన్ని తీసుకువస్తాయి. మరియు అలాంటి వ్యక్తులు మాత్రమే మన జీవితంలో సానుకూల ప్రభావాన్ని కలిగిస్తారు. అబద్ధం చెప్పే వ్యక్తులు వారి స్వార్థం కోసం ఎప్పుడైనా మనకు నష్టం చేయగలరు. కాబట్టి వారి దగ్గర నమ్మకం పెట్టడం ఎంత ప్రమాదకరమో మనం గమనించాలి. మీకు ఎప్పుడూ విలువ ఇవ్వనివారు మన జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన సత్యమేమిటంటే, ఎవరూ మన విలువను అర్థం చేసుకోకపోతే ఆ వ్యక్తులు మన జీవితానికి నష్టం కలిగిస్తారు. మీరు ఎంతమంది ప్రయత్నాలు, ప్రేమ, సహకారం, అంకితభావాన్ని చూపించినా వారు మీకు తిరిగి విలువ ఇవ్వకపోతే వారి దగ్గర స్నేహం, నమ్మకం, నిజమైన సంబంధం ఉండదు. మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నం, ప్రతి సానుకూల చర్య వారికోసం వృధా కావడమే కాకుండా వారి ద్వారా మీరు మోసం అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. చాణక్యుడి ప్రకారం మనం నిజమైన స్నేహం మరియు నమ్మకాన్ని, మా విలువను అర్థం చేసుకునే, మా సహకారాన్ని అభినందించే వ్యక్తులలో మాత్రమే కనుగొనాలి. ఎవరైనా మన కృషిని, మన ప్రేమను, మన సమయాన్ని అగౌరవిస్తే వారు మన జీవితంలో సరైన స్నేహితులు కాలే అవకాశమే లేదు. నిజమైన స్నేహం, నిజమైన అనుబంధం ఎప్పుడూ ప్రతిస్పందనతో, విలువతో,
ఒకరికొకరు గౌరవం చూపించడం ద్వారా పెరుగుతుంది. మనం నిరంతరమిచ్చే ప్రేమ, సహకారం, అంకితభావం నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులను మాత్రమే మనం సన్నిధానం చేసుకోవాలి. ఎందుకంటే మీకు విలువ ఇవ్వని వ్యక్తులు కేవలం మీ సమయాన్ని, శక్తిని, శ్రద్ధను వృధా చేస్తారు మరియు మానసికంగా, ఆత్మాభిమానంగా మనపై ప్రతికూల ప్రభావం చూపుతారు. కాబట్టి మన జీవితంలో నిజమైన, స్థిరమైన, విశ్వసనీయమైన స్నేహం ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. స్వార్థపరులు. మన జీవితంలో కొన్ని వ్యక్తులు తమ స్వార్థానికి మాత్రమే జీవిస్తారు. ఆచార్య చాణక్యుడు సూచించినట్టు స్వార్థపరుల దగ్గర దూరంగా ఉండడం అత్యంత అవసరం. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ తమ సొంత శ్రేయస్సు, లాభం మరియు వ్యక్తిగత ప్రయోజనాలను మాత్రమే ముందుగా చూసుకుంటారు. ఇతరుల భావాలు, అవసరాలు, బాధలు వారిని గమనించవు. మరియు నిజమైన అనుబంధం, నిజమైన స్నేహం అంటే వారికి తెలియదు. వారు సంబంధాలలో ఉన్నప్పటికీ ప్రతిస్పందన కేవలం తమ లాభం కోసం మాత్రమే ఉంటుంది. వారు చేసే సహాయం, ఇచ్చే సహకారం, చూపించే మమకారం కూడా తరచుగా ఒక తాత్కాలిక ప్రయోజనంతో మాత్రమే ఉంటుంది. వారి పని పూర్తయిన తర్వాత, అవసరం లేకపోతే ఇతరులను వదిలివేస్తారు. తమ స్వార్థం కోసం మాత్రమే తిరిగి వస్తారు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ నిజమైన స్నేహితులుగా, నిజమైన విశ్వసనీయమైన వ్యక్తులుగా ఉండలేరు. మోసం చేయడం, మేక్ఫలితాలను మార్చడం, ఆపర్చునిస్టిక్ ప్రవర్తనలో నిపుణులు. కాబట్టి మన జీవితంలో నిజమైన, స్థిరమైన, విశ్వసనీయమైన సంబంధాలను మాత్రమే కొనసాగించాలి. స్వార్థపరుల దగ్గర దూరంగా ఉండడం మన సమయాన్ని, శక్తిని, మన మనసును కాపాడే అత్యంత జాగ్రత్తైన చర్య. నిజమైన స్నేహితులు, నిజమైన సహచరులు మనమిచ్చిన శ్రద్ధను, ప్రేమను, కృషిని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులే. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు. మన జీవితంలో కొందరు వ్యక్తులు మన విజయాన్ని తట్టుకోలేరు. వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని విమర్శిస్తూ, చిన్నతెప్పులు చూపిస్తూ, మానసికంగా మిమ్మల్ని డౌన్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెప్పారు, అలాంటి వ్యక్తులు ఎప్పటికీ నిజమైన స్నేహితులు కారు. వారు మీ విజయాన్ని చూసి అసూయపడతారు మరియు ఎక్కడో అవకాశాన్ని చూసి మీ కృషి, మీ ప్రతిభ, మీ సాధనను చిన్నగా చూపించడానికి ప్రయత్నిస్తారు. వారితో స్నేహం చేయడం, వారి మాటలు, వారి ఎన్వి, వారి నెగటివిటీ మన ఆత్మవిశ్వాసాన్ని బలహీనతకు గురిచేస్తాయి. ఈ రకమైన వ్యక్తులు మన విజయ మార్గంలో అడ్డంకులను ఏర్పరుస్తారు, మన ప్రగతికి, మన ఎదుగుదలకు ప్రతిఘటన కలిగిస్తారు. వారు ఎల్లప్పుడూ మన వైఫల్యాన్ని, చిన్న తప్పిదాలను మాత్రమే చూడాలని కోరుకుంటారు, మన సఫలతను గమనించరు. మనం విజయం సాధించినప్పుడు సంతోషించడం, మన కృషిని అభినందించడం వారిలో ఉండదు. కాబట్టి అలాంటి వ్యక్తుల దగ్గర ఉండటం మన మనసు, మన శక్తిని వృధా చేస్తుంది. నిజమైన స్నేహితులు, నిజమైన సహచరులు మన విజయాన్ని సంబరంతో, హృదయపూర్వకంగా ఆహ్వానించేవారు మాత్రమే. మన ఆధ్యాత్మిక, మానసిక మరియు వ్యక్తిగత ప్రగతికి అలాంటి ఎన్వీ డ్రివన్ వ్యక్తుల నుండి దూరంగా ఉండటం అత్యంత ముఖ్యం. నిజానికి మన విజయాన్ని చూసి అసూయపడేవారిని గమనించడం, వారితో సాన్నిధ్యం తగ్గించడం ద్వారా మనం అంతర్గత శాంతి, ఆత్మవిశ్వాసం మరియు స్ఫూర్తిని కాపాడుకుంటాము.